హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నార్మల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో. నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈజీ పద్ధతి అనమాట. ఇక్కడ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని ఇలా అటాచ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నెక్కి కాటన్ పీస్ క్రాస్ పీస్ అనమాట. క్రాస్ పీస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, క్రాస్ పీస్ ఫస్ట్ ఎలా ఉంటే కరెక్ట్గా వస్తుంది, హెమ్మింగ్ చేసుకునేటప్పుడు మీకు నీట్గా రావాలి అంటే ఇలా తీసుకోవాలి క్రాస్ పీస్ని. లేదు మేము ఇలా తీసుకున్నాము అంటే ఇది రాంగ్ అనమాట. ఇక్కడ ఇలా రాకూడదు కోణాలు. ఈ కోణం ఇక్కడ సేమ్ ఇది ఎలా అయితే వచ్చిందో పైన ఉన్న పీసు అదే మోడల్లో రావాలన్నమాట. అది ఎలా అంటే ఇలా చిన్నగా ఇక్కడ ఈ చివరిలో క్రాస్ కటింగ్ చేసుకోండి. ఇలా వస్తే కరెక్ట్గా మనం క్రాస్ పీస్ కరెక్ట్గా తీసినట్టు అనమాట. ఈ కరెక్ట్గా తీసిన క్రాస్ పీస్ ఉంది కదా, ఈ క్రాస్ పీసుల్ని ఎలా అటాచ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇలా ఒకే పీస్ కింద రెడీ చేయాలి అంటే ఈ భాగాల క్రాసులు రెండింటిని ఇలా ఎదురెదురుగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది కదా, ఇలా పట్టుకోవాలి. ఇలా ఇలా పట్టుకుని ఇక్కడ నుంచి ఇలా పాదమంచి ఉండేలా స్టిచ్ చేయండి. ఈ స్టిచ్ చేసిన తర్వాత సెకండ్ పీస్ని ఇదే విధంగా ఇలా చూసుకోండి. ఇలా చూసుకొని చూడండి ఫ్రెండ్స్, కొత్తవారైతే క్రాస్ పీస్ చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా, ఇలా రెడీ చేసుకుంటే మీకు యాక్ పీస్గా వస్తుంది. ఇలా ఫోల్డింగ్ ఇలా రావాలి చూడండి. ఇలా వస్తే కరెక్ట్గా మీరు పెట్టినట్టు అనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాంటివి గమనిస్తూ ఉండాలి నేర్చుకునేవారు. తర్వాత ఈ పీసుల్ని ఇలా కటింగ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం బ్లౌజ్ అంతా కూడా చాలా తొందరగా స్టిచ్ చేయొచ్చు. కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. ఇలా చూడండి, క్రాస్ పీస్ ఒకే విధంగా రెడీ అయ్యింది. ఇప్పుడు కింద క్రాస్ బెల్ట్ అనమాట. క్రాస్ కటింగ్కి మనం కింద క్రాస్ బెల్ట్ ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ ఒకటి రెడీ చేశాను. సెకండ్ది ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇలా మెయిన్ పీస్ పెట్టుకుని ఇలా లైనింగ్ పీస్ పైన పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఉన్న వైపు ఇలా పాదమంచి ఉండేలా చూసుకొని స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ భాగాన్ని ఇలా పైన లైనింగ్ పీస్ని ఇలా పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇలా పైకి తీసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత పైన ఎడ్జి వార పాదమంచి ఉండేలా చూసుకుంటూ కుట్టేయాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం ముందే రెడీ చేసుకున్న క్రాస్ పీస్ ఉంది కదా, ఈ పీస్ని ఈ రెండింటిని కలిపి ఇలా క్రాస్ బెల్ట్ రెండింటిని సమానంగా ఫ్రంట్లోకి ఇలా పెట్టుకుని ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకోవాలి. ఇలా లైనింగ్ పీస్ ఇలా ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. సెంటర్ వచ్చి మెయిన్ పీస్ ఉండేలా చూసుకుని కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఎక్స్ట్రా ఏవైనా ఉంటే క్రాస్ సమానంగా రెండు ఒకే సైజులో రావాలి కదా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న క్రాస్ ఏదైనా వస్తే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకుంటే రెండు క్రాస్ బెల్ట్లు కూడా సమానంగా వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇలా క్రాస్ బెల్ట్లు రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ హ్యాండ్స్ ఈ విధంగా రెడీ చేసుకుని లైనింగ్ పీస్ కూడా జాయింట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ భాగాలు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పీసు మెయిన్ పీసు రెండు కలిపి లైనింగ్ స్టిచ్ చేసా. తర్వాత ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ సెంటర్ చేసుకుని మళ్ళీ మార్కింగ్ ఒకసారి లైన్ డ్రా చేసుకోండి. ఎందుకంటే సెకండ్ భాగంపై మార్కింగ్ మనం వేసుకోవాలన్నమాట. ఈ మార్కింగ్ ఉంటే చాలా ఈజీగా వేసేయచ్చు. ఈ పద్ధతిలో ఒకసారి చూడండి. ఇక్కడ మార్కింగ్ ఇక్కడ ఖర్చు భాగానికి కూడా మార్కింగ్ లైన్ డ్రా చేసేసుకోండి ఈ చివరిలో. ఓకేనా. ఇప్పుడు ఈ భాగాన్ని ఇటు సైడ్కి రావాలి కదా, ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఒకదానిపై ఒకటి పెట్టుకోండి. ఇలా లైనింగ్ భాగాలపై మార్కింగ్ పడుతుంది, మెయిన్ పీస్ పైకి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ చేస్తే ఇప్పుడు రెండు భాగాలకి కూడా మార్కింగ్ ఈ విధంగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ ఇలా మార్కింగ్ చేసుకోవడం. ఈ మార్కింగ్ ఉంటే మనం ఫ్రంట్ పార్ట్ డాట్స్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతాం. చాలా నీట్గా వస్తుంది, అద్దినట్టు ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా వస్తుంది. ఇలా సెంటర్
డాట్కి ఇలా మధ్యలో ఉన్న మార్కింగ్ ఉంది కదా, ఇటు అటు కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మిడిల్ డాట్ మార్కర్ ఉంది కదా, ఇలా మార్కింగ్ ఉన్నా కూడా ఇలా మనం మార్క్ చేసాంగా, ఇలా మార్క్ చేసిన వరకు స్టిచ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మనకి సెంటర్ ఇలా అంటే ఇలా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సెంటర్ డాట్. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి సెంటర్ డాట్ కూడా వేసుకుందాం. ఇటు సైడు ఇలా వేసుకోవాలి. ఇలా చూసుకుని ఈ మార్కింగ్ మనం ఎలా అయితే పెట్టామో అదే ఆకారంలో 2.5కి ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇది అది ఒకేసారి స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేలా వస్తాయి. నేనైతే ఒకదాని తర్వాత ఒకటి కాకుండా ఇలాగే స్టిచ్ చేస్తాను. మీరు కూడా మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. లేదంటే ఒకటి రెడీ అయిన తర్వాత సెకండ్ది కూడా రెడీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఈ డాట్స్ రెండు వేసాం కదా, సెంటర్ డాట్ కూడా ఇలా సమానంగా పట్టుకుని ఆర్మల్ రౌండ్ నుంచి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ భాగాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా రెండు భాగాలు కూడా ఒకే విధంగా ఒకసారి ఒకే కుట్టుతో లైన్ అయిపోతాయి అన్నమాట. మనకి నీట్గా వచ్చేస్తాయి. మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇంత అందంగా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇలా మన క్రాస్ పీసులు రెడీ చేసుకున్నాం కదా, క్రాస్ బెల్ట్ రెడీ చేసుకున్న కాటన్ పీస్ ఒకవైపుకి, మెయిన్ పీస్ వైపుకి పెట్టుకుని మెయిన్ పీస్ని ఇలా ఫ్రంట్ పార్ట్ని కలిపి ఇక్కడ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పై ఎదరకు ఉండేలా చూసుకోవాలి. అలా చూసుకుని ఇక్కడ నుంచి పాదం నుంచి ఖర్చు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇక్కడ మిడిల్ డాట్ ఉంది కదా, ఈ మిడిల్ డాట్ని ఇలా సగభాగానికి ఇలా చూడండి క్రాస్గా ఫోల్డింగ్ పెట్టాలి. ఇలా క్రాస్గా ఫోల్డింగ్ పెడితే ఈ చివరిలో ఇలా పాదం మంచి ఉండేలా స్టిచ్ చేసుకోవాలి. ఆ ఫోల్డింగ్ మీద పడకుండా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఆ డాట్స్ దగ్గర కలిసిపోకుండా చూసుకుని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మిగిలిన కాటన్ పీస్ ఉంది కదా, ఈ కాటన్ పీస్ని ఇలా పెట్టి ఇలా చూడండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు కాటన్ పీస్కి ఇలా ఖర్చు భాగం ఉంది కదా, ఈ ఖర్చు భాగానికి ఇలా కిందకి ఉండేలా ఫోల్డింగ్ని ఇలా చూసుకోండి. ఇలా పైకి ఉండకూడదు, ఇలా కిందకు ఉండాలి. ఇలా ఖర్చు భాగం తర్వాత ఈ లైనింగ్ పీస్ని ఇలా పెట్టి ఇలా కవర్ చేసుకుని కరెక్ట్గా ఇలా పట్టుకుని ఈ చివరిలో పైన మెయిన్ పీస్ పైన ఎడ్జీ వారా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జీ వారా స్టిచ్ చేసే ముందు ఒకసారి కింద భాగంలో ఇలా చూసుకోండి. ఏమైనా ఖర్చు భాగం బయటకు వచ్చే అవకాశం ఉంటే సర్దుకుని మళ్ళీ పై భాగంలో ఇలా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా ఈజీ. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అలాగే క్రాస్ బెల్ట్ అతకడం. తర్వాత ఓపెన్ భాగాలకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎలా అతకాలనేది చూద్దాం. ఇలా అటాచ్ చేసుకుని ఇలా రెడీ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి మెయిన్ పీస్ బయటకు రాకుండా కాటన్ పీసే ఉంది. ఓకే. తర్వాత ఇలా రెడీ అయ్యింది కదా, ఈ భాగాలు రెండు భాగాలని రెడీ చేసుకోండి. సెకండ్ది కూడా ఒకసారి ఇది కూడా చూడండి ఫ్రెండ్స్. కొత్తవారు ఇలా ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా పెట్టుకుని ఇక్కడ పైకి క్రాస్ పీస్ హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకుని ఇలా రెండు సమానంగా పట్టుకొని ఫ్రంట్ పార్ట్ డాట్స్ దగ్గర కింద క్రాస్గా ఉంటుంది కదా, ఇలా చూసుకుంటూ ఎక్కడ సాగనివ్వకుండా ఇక్కడ మెయిన్ డాట్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. క్రాస్గా ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని కదలకుండా ఇలా పైనుంచి స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైన మిగిలిన లైనింగ్ పీస్ ఉంది కదా, ఈ లైనింగ్ పీస్ని ఇలా చూడండి ఖర్చు భాగం ఇలా కిందకి ఉండాలి. ఇలా పైన లైనింగ్ పీస్ ఇలా పెట్టి పైన స్టిచ్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేస్తే మనకి లోడింగ్ పద్ధతిలో ఉన్నట్టు ఉంటుంది. కాటన్ పీస్ మాత్రమే పైకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ భాగాలు రెండు కూడా సమానంగా చూసుకొని ఈ పైన ఎడ్జి ద్వారా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కాజాలు పట్టి ఉక్సులు పట్టి ఎలా కట్టాలనేది చూద్దాం. ఇలా తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రెండు భాగాలు సమానంగా లైన్ ముందు తీసుకోవాలి. ఇలా లైన్ తీసుకోవాలంటే ఇలా స్కేల్ని ఉపయోగించి ఇక్కడ ఎక్స్ట్రా క్రాస్ని నెక్ దగ్గర ఉన్న చిన్న క్రాస్ పీస్ని చూడండి ఇలా పెట్టుకుని ఇక్కడ నెక్ దగ్గర క్రాస్ పీస్, అలాగే కింద భాగంలో క్రాస్గా ఉంది కదా ఆ పీస్ని ఇలా క్రాస్ని స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకుని ఈ ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోవాలి. సేమ్ ఇటు కూడా అదే విధంగా ఇలా పెట్టి ఇప్పుడు స్కేల్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకుని నెక్ దగ్గర ఇలా పావించు, కింద భాగంలో ఒక పావించు ఇలా లైన్ డ్రా చేసుకుని కటింగ్ చేసుకుంటే మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్గా సమానంగా వస్తాయి అన్నమాట. అలాగే నెక్ దగ్గర నెక్ మనకి సాగిపోయినట్టు రాకుండా, భుజాలు జారిపోకుండా ఈ పావించు తీయడం వల్ల నెక్ దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఓపెన్ భాగాలకి ఒకటి లైనింగ్ పీస్ తీసుకోవాలి, ఒకటి మెయిన్ పీస్ తీసుకోవాలి. మెయిన్ పీస్ వచ్చి తాళ్ళు పట్టీకి అనమాట. ఇప్పుడు తాళ్ళు పట్టీకి వేసే మెయిన్ పీస్ ఇలా చూడండి, మెయిన్ పీస్ ఇలా ఉండాలి, పైన ఇలా లైన్ లోపల భాగం ఉండాలి. ఇలా పట్టుకుని లోపల భాగం నుండి ఇది పై భాగం, ఈ పై భాగానికి క్రాస్ బెల్ట్ దగ్గర ఇలా కిందని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడి నుంచి సమానంగా నెక్ వరకు ఇలా సమానంగా స్టిచ్ చేసుకోవాలి, పాదమంచు ఉండేలా. ఇలా ఈ పీస్ రెడీ చేసాం కదా, ఇప్పుడు ఈ భాగాన్ని ఉక్సులు పట్టి అనమాట, ఉక్సులు పట్టి పై నుండి లోపలికి వెయ్యాలి. అంటే ఇలా పై నుండి ఇలా పెట్టి ఈ చివర్లో ఇలాగా క్రాస్ బెల్ట్ దగ్గర ఫోల్డింగ్ పెట్టి ఇక్కడి నుంచి ఖర్చు భాగం పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. పాదమంచు ఖర్చు ఉంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ భాగం ఉంది కదా ముందు రెడీ చేసుకున్న భాగం, ఈ క్లాత్ని ఇలా తీసుకోండి. ఇలా తీసుకుంటే ఇక్కడ చాలా నీట్గా వస్తుంది. ఇలా నీట్గా వస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఉక్సులు పట్టే దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు సెకండ్ ఫోల్డింగ్ కుట్టు వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ఇలా చూడండి, ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసామా, ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ కుట్టు వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా స్టిచ్ చేయండి. ఇంతవరకు ఫోల్డింగ్ వరకు స్టిచ్ చేసి సూదిని కిందకి దించి ఇలా మళ్ళీ ఇటు సైడ్కి ఇలా తిప్పి ఇలా ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో ఎడ్జి ద్వారా స్టిచ్ చేయండి. మనకి ఖర్చు భాగం కుట్టు ఉంటుంది కదా, కుట్టు మీదకి రావాలన్నమాట. సేమ్ అదేవిధంగా పాదమంచు ఉండేలా చూసుకుని ఇక్కడ వెడల్పు పాదమంచు ఉండాలి. మనం తాళ్ళు కుడతాం కదా కాజాల కింద, వాటికి అనమాట. ఆ ఫోల్డింగ్కి పాదమంచు ఖర్చు పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు కుట్లు ఇలా రావాలన్నమాట. ఓకేనా. ఇది ఒక భాగం రెడీ అయ్యింది. తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టీకి ఈ భాగాన్ని లైనింగ్ పీస్ని ఈ విధంగా ఇలా తీసుకోండి. ఈ చివరిలో ఇలా తీయడం వల్ల చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా సగ భాగానికి ఫోల్డింగ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేయండి. ఇటు చూడండి, ఇక్కడ లైనింగ్ పీస్ లోపలికి ఉండిపోయింది అంతా ఇలా రావాలి. స్టిచ్చింగ్ ఇక్కడి నుంచి ఇలా కొంచెం స్టిచ్ చేసుకుని కొంచెం ఎదర వరకు స్టిచ్ చేసుకొని సూదిని కొంచెం ఎదర దించి ఇలా టర్న్ తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇలా చూడండి, మెయిన్ పీస్ బయటికి లైనింగ్ పీస్ రాకుండా చూసుకుని ఫోల్డింగ్ అంతవరకు ఉండాలి. ఇది ఉక్సులు పట్టి అనమాట. ఇలా ఉక్సులు పట్టి ఈ పద్ధతిలో కుట్టాలి. ఓకేనా. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా చూడండి, ఈ పార్ట్ కూడా రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ భాగాలు రెండు కూడా ఇలా సమానంగా చూసుకోవాలి. మనం ఇలా చూసుకునేటప్పుడు ఎగస్ట్రా మనం కట్టిన పట్టీ పీసులు ఉన్నాయి కదా, ఈ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి పీసుల్ని ఇలా ఎగస్ట్రా భాగాల్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసేసుకోవాలి. రెండు కూడా సమానంగా ఉండేలా చూసుకుని నెక్ దగ్గర ఏమైనా చిన్న క్రాస్ వస్తే
ఇలా లైన్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు చూడండి నెక్ బాగా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ భాగాలు రెడీ అయిపోయినాయి కదా. బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుందాం. బ్యాక్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇలా లైనింగ్ మెయిన్ పీస్ ఇలా కలిపేసుకున్న తర్వాత కింద భాగంలో ఇలా నడుం బెల్ట్ కట్టాలి. ఇలా నడుం బెల్ట్కి కాటన్ పీసే వాడాలి. లేదు అంటే పైపింగ్ థ్రెడ్కి క్రాస్ పీస్ మన సారీ కలర్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఈ నడుం పట్టి బెల్ట్కి 2 అంగుళాల వెడల్పు ఉండేలా చూసుకోవాలి. క్లాత్ స్ట్రైట్ క్లాత్ ఉంటే సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ పై భాగంలో ఇలా ఫోల్డింగ్ పైన ఇలా రబ్ చేయండి. మనం ఇలా రబ్ చేస్తే నీట్గా లైనింగ్ మీద స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఎడ్జి వారా స్టిచ్ చేయాలి. మెయిన్ పీస్ మీద కుట్టడకుండా ఇలా ఎడ్జి వారా పడేలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా భాగాన్ని ఇలాగా 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేయండి. మనం తీసుకున్న 2 ఇంచెస్ 1/2 ఇంచ్ ఖర్చుకి 1/2 ఇంచ్ ఫోల్డింగ్కి పోతుంది. మిగిలిన 1 ఇంచ్ నడుం బెల్ట్గా మిగులుతుంది అనమాట. ఈ 1 ఇంచ్ ఫోల్డింగ్ అయిపోయింది కదా. ఇలాగా 1/2 ఇంచ్ ఫోల్డింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ 1 ఇంచ్ ఉంటుంది. ఇలా ఫోల్డింగ్ లోపలికి ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ సోలర్ తినంగా ఉంటుంది. ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలా చూడండి. ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ దగ్గర నుండి 4 అంగుళాల పొడవు వరకు స్టిచ్ చేసుకోవాలి. చివర్లో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే డాట్స్ ఇలా ఇడిపోకుండా ఉంటుందన్నమాట. ఒక కుట్టేస్తే సరిపోతుంది ఈ పద్ధతిలో. ఇలా ఈ చివర్లో రెండోది కూడా ఇలా చూసుకుని కరెక్ట్గా ఇలా సమానంగా చూసుకోవాలి. ఇలాగా ఏమైనా నుడతలు పడకుండా చూసుకుని ఇలా పట్టుకుని ఇక్కడ మధ్యలో ఇలా ఫోల్డింగ్ని ఇలా సోలర్ దగ్గరికి కరెక్ట్గా ఇలా చూసుకొని ఈ చివర్లో చిన్న రబ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఇలా రబ్ చేసుకున్న తర్వాత 4 అంగుళాల పొడవుకి క్రాస్గా లైన్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ చేయాలి. లైన్ డ్రా చేసాం కదా, అలాగే స్టిచ్ చేసుకున్నాం కదా. ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ పద్ధతిలో వస్తుంది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని 2 భాగాలు కూడా సోలార్ దగ్గర జాయింట్ చేసుకుందాం. ఇలా చూడండి, పైకి లైనింగ్ పీస్ పైకి ఉండేలా చూసుకోవాలి. ఇలా మెయిన్ పీసులు 2 మధ్యకి రావాలన్నమాట. ఇలా వచ్చేలా చూసుకుని సోలార్ జాయింట్ చేసుకోవాలి. సోలార్ జాయింట్ చేసుకునేటప్పుడు మనకి పాదమంచు కన్నా కొంచెం ఎగస్ట్రా ఉండి ఇలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఈ ఎగస్ట్రా కుట్టుని కూడా వేసుకుంటే కొంచెం సోలార్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాల్ని చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దాం. హ్యాండ్స్కి ఇలా ఫ్రంట్ లోతు తీసాం కదా, ఈ ఫ్రంట్ భాగానికి వచ్చేలా చూసుకోవాలి. ఇది ఫ్రంట్ భాగం కదా. ఈ ఫ్రంట్ భాగానికి చెస్ట్ దగ్గరికి ఇక్కడ లోతు ఉండాలన్నమాట. ఈ ఫ్రంట్ భాగం హ్యాండ్స్ ఇలా వచ్చేలా చూసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఇలా మెయిన్ పీసులు 2 ఇలా ఉండాలి. పైకి ఇలా లైనింగ్ పీస్ ఉండాలి. ఇలా చూడండి, ఇక్కడ కటింగ్ ఇచ్చాం కదా, ఈ సోలర్ దగ్గర జాయింట్ దగ్గరికి కరెక్ట్గా ఇలా ఉండేలా ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా స్లోగా ఎదరికి నెక్ ఇలా మనకి ఆర్మల్ రౌండ్ ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. ఇలా వెళ్తే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ వరకు అక్కడ నుండి పాదమంచు ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా చాలా ఈజీ అండి. ఎక్కడ కూడా నుడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కొత్తవారు అయితే ఒకసారి ట్రై చేయండి. ఇలా స్టిచ్ చేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. పైన సెకండ్ కుట్టు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ భాగాలు ఇలా వస్తాయి హ్యాండ్స్. ఓకేనా. ఇలా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఎక్కడ నుడతలు లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత సెకండ్ భాగాన్ని రెడీ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి, ఇలాగా ఫ్రంట్ లోతు ఉండేలా చూసుకొని ఇలా చూసుకోవాలి.
ఇది ఫ్రంట్ భాగం. ఇక్కడ లోతే ఫ్రంట్కి అని గుర్తుగా చెప్తున్నాను రెండోసారి కూడా. ఓకేనా. ఇప్పుడు ఈ భాగాల్ని ఇక్కడ డాట్ ఇక్కడ కటింగ్ ఇచ్చాం కదా, ఈ కటింగ్ని ఇక్కడ జాయింట్ని రెండింటిని కలిపి ఒకే చోటకి వచ్చేలా చూసుకుంటూ ఇలా స్లోగా హ్యాండ్స్ని ఇలా పెట్టుకుంటూ రావాలి. హార్మల్ రౌండ్ చుట్టూ ఇలా పెట్టి ఇలా పాదమంచి ఉండేలా చూసుకుంటూ సమానంగా రావాలండి కుట్టు. ఎక్కడ తక్కువ ఒక చోట ఎక్కువగా వస్తే హ్యాండ్ రౌండ్ నీట్గా రాదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకుందాం. ఇలా సైడ్ జాయింట్కి ఇక్కడ మన ఖర్చు భాగం ఎంతైతే తీసుకున్నామో 2 ఇంచెస్ ఎడలు తీసుకున్నాం కదా, అంతవరకు ఇలా పట్టుకుని ఇక్కడ కింద నుండి మనం నడుం దగ్గర నుండి స్టిచ్ చేసుకోవాలి. అలా అయితే మనకి ఇక్కడ హ్యాండ్ దగ్గర ఉన్న 2 కుట్లు కూడా ఒకే చోటకి కలుస్తాయి అన్నమాట. అలాగే ఈ చివరిలో మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, హ్యాండ్ రౌండ్ ఎంతవరకు స్టిచ్ చేసుకుని ఇక్కడ చిన్న రఫ్ చేసుకోవాలి. ఇలా కుట్టు పక్కన కుట్టు ఉండేలా చూసుకొని 2 భాగాలు కూడా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత నెక్ పీస్ తీసుకుని నెక్ పీస్ని ఇలా నెక్ దగ్గర నుండి క్రాస్ పీస్ ఇలా పై నుండి ఇలా పాదమంచి ఉండేలా చూసుకుంటూ ఎక్కడ కూడా నెక్ని లాగిపెట్టి పట్టుకోకుండా స్లోగా ఉంచుకుంటూ పై నుండి ఇలాగా లైనింగ్ పీస్ని క్రాస్ పీసు ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ చివరిలో చిన్నది పీస్ ఉండించుకోవాలి. తర్వాత చిన్న చిన్నగా ఇక్కడ మన ఖర్చు భాగాన్ని ఇలా చిన్నగా కట్స్ ఇచ్చుకోండి. ఈ విధంగా ఇలా కట్స్ ఇచ్చిన తర్వాత ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఇంత చిన్నగా ఫోల్డింగ్ చేసి ఎడ్జి ద్వారా స్టిచ్ చేయాలి. అలా స్టిచ్ చేసుకుంటే మనం హిమ్మింగ్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇలాగే ఈ ఫోల్డింగ్ పద్ధతిలోనే లైనింగ్ పీస్ని నెక్ పీస్కి హిమ్మింగ్ చేయడానికి అంటే చేతి కుట్టు వేయడానికి ఈ పద్ధతిలో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే చేతి కుట్టు వేసేటప్పుడు నెక్ చుట్టూ చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇది అసలు మిషన్ రానివారు నెక్ పీస్ ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా అయితే మీకు ఏ సైజు బ్లౌజ్కైనా ఇలా నెక్ పీస్ రెడీ చేస్తే చాలా నీట్గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, లోపలికి ఫోల్డింగ్ చేసాం కదా నెక్ పీస్, ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా స్లోగా చూసుకుని కట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.